బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాలని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడి యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కెరియర్ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, యోగదాయకంగా ఉన్నాయి. ప్రయాణాల్లో అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, యోగదాయకంగా ఉంటాయి. కొన్నిటి విషయంలో మాత్రం అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు, కుటుంబ జీవితంలో మాత్రం అదృష్టం కలిసి రావటం బహు గొప్పగా ఉండగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. తోబుట్టువులకి, అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి సహాయ సహకారాలు అందజేసేటువంటి పరిస్థితులు. కానీ జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కొత్త వస్తువుల్ని కొంటారు, గృహోపకరణాలు, కొత్త వనరుల్ని సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలత కోసం గురువారం పూట విశేషించి బృహస్పతి యొక్క ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, దక్షిణామూర్తి, ఇటువంటి విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాల్ని ఎంత ఆరాధన చేస్తే, గురు అష్టకాన్ని చదువుకుంటే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. For more videos like this, subscribe Big TV channel.